అన్ని రోజులు నువ్వు అనుకుంటున్నావు, అన్నిసార్లు నీదే పై చేయి అనుకుంటున్నావు. జాగ్రత్త సుమా, లేఖనం సెలవిస్తూ ఉంది, మనుష్యుడు ఏది విత్తునో చెప్పండి అదేం చేస్తాడు, ఒక రోజున కోసేస్తాడో. అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకోండి, అది ఎప్పుడు మనసులో పెట్టుకోండి. ఈరోజు నోరు ఉంది కదా అని చెప్పి కేకలేసేయడం, అవకాశాలు ఉన్నాయి కదా అని చెప్పి దౌర్జన్యం చేసేయడం, అధికారం ఉంది కదా అని చెప్పి అనేక మంది అణగదొక్కేయడం, ఇలాంటివి చేస్తుంటే ఒక రోజున తారుమారవుతే పరిస్థితుల్లో ఇబ్బందులు పడతావు, ఏడుస్తావు, దుఃఖపడతావు. రాజమండ్రి దగ్గరలో చిన్న పల్లెటూరు ఉంది. అంటే వాస్తవం చెప్తున్నాను, చూడండి పరిస్థితులు ఎలా ఉంటాయని చెప్తున్నాను. తప్పు చేసేవాడు భయపడాలనే మాట చెప్తున్నాను. పొలం పండట్లేదని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్న పాలేరుని బలేసారండి ఇద్దరు. పొలం పండట్లేదని ఎవడో చెప్పాడట, నరబలి కోరుతుందరా ఇక్కడ దేవత. నరబలి ఇస్తే మీ పొలం బాగా పండుద్దంటే మరి ఎవరిని ఇస్తారు? బాబు నరబలి ఇస్తారా అంటే వస్తారు ఎవరైనా? ప్లాన్ చేశారు వాళ్ళ ఇంట్లో గేదెలు కాసే పాలేరుని చంపేద్దామని. ఆ రోజు వరకు ఏ రోజుకి కూడా అతనికి కడుపు నిండా అన్నం పెట్టలేదు, ఒంటి నిండా బట్టలు ఇవ్వలేదు వాళ్ళు. ఆ రోజు ప్రేమ ఒలికించారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. రే నాయన బాబు ఇలా రానాయన ఆడనుకున్నాడు, ఇదేంటి మా అయ్యగారు అమ్మగారు ఎంత ప్రేమగా పిలుస్తున్నారు అనుకుని చక్కని బట్టలు కొనిచ్చారండి, కడుపు నిండా అన్నం పెట్టేశారు, పలావ్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఉబ్బి తబ్బిపోయిపోయాడు, ఎంత ప్రేమ నా మీదని. సాయంకాలం పొలంలో తీసుకెళ్లారు, పురుగుల మందు ఇచ్చి చంపేశారు. ఆ తర్వాత అధికారంతో మేనేజ్ చేశారు, ఆత్మహత్య చేసుకున్నాడని టర్న్ చేసేశారు. వాళ్ళమ్మ నాన్న ముసలితనంలో ఏడ్చారు, అయ్యా ఒక్కడే కొడుకయ్యా, వాడు తీసుకొచ్చే ఆ చెద్దన్నం అది తిని బతుకుతున్న వాడిని కూడా చంపేశారు. వాళ్ళ కేకలు విన్న వాళ్ళు ఎవరు లేరు అక్కడ, వారికి అధికారం లేదు, బలం లేదు, ఏమీ లేదా, వెనకాల నిలబడిన వాళ్ళు ఎవరు లేరు. మొత్తం కేసు మాఫీ అయిపోయింది. ప్రియులారా, నేను నిజంగా చెప్తున్నాను, జరిగిన సంఘటన ఇక్కడ రాజమండ్రి దగ్గరలో జరిగిన సంఘటన. ఆ తర్వాత కొన్ని రోజులు బహుశా వాళ్ళు ఆ తర్వాత మరి ఎలా డబ్బులు సంపాదించారో తెలియదు, బాగా విస్తారంగా డబ్బులు సంపాదించారు. ఒకరోజు కుటుంబం అంతా కలిసి భోంచేస్తున్నారు, ఇద్దరు కుమారులు ఉన్నారు వాళ్ళకి. పెద్దవాడు సడన్గా లేచాడు, భోంచేస్తూ లేచి ఆ ఇంటి నుండి పరిగెత్తడం ప్రారంభిస్తే తల్లి తండ్రి పరిగెత్తారు, రే ఏమైంది ఎక్కడ పరిగెడుతున్నారని. పరుగున ఒక నూతిలో దూకేశాడండి వాడు. ఆ దూకడంతో వెళ్ళి ఆ నూతి గోడలకు తల తగిలేసంతో రెండుగా విడిపోయింది, తల పడిపోయాడు లోపల. ఏమైందో తెలీదు, ఎందుకు అలా ప్రవర్తించాడో తెలియదు, అసలు ఏమన్నా కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, లవ్ ఫెయిల్యూరా, ఎగ్జామ్ ఫెయిల్యూరా, ఏమీ తెలీదు. సడన్గా తింటున్నవాడు లేచి నూతిలో దూకేశాడు. మరి ఆ తర్వాత వారు పరిస్థితులను అవగాహన చేసుకున్నారో లేదో నాకైతే తెలియదు. కానీ చాలాసార్లు జీవితంలో పరిస్థితులు అనుకూలించాయి కదా, నేను ఎవరినైనా మోసం చేసేయచ్చు కదా, ఎవరినైనా ఇబ్బంది పెట్టేయచ్చు కదా, పైశాచికంగా ప్రవర్తించచ్చు కదా అనుకుంటున్నావేమో. జాగ్రత్త సుమా, పరిస్థితులు తారుమారయ్యే పరిస్థితులు వస్తాయి.